ఒక చిన్న పల్లెటూరిలో సీత, శివ అనే అక్క తమ్ముళ్ళు ఉండేవారు. ప్రతిరోజు స్కూల్కి వెళ్లి బాగా చదువుకునేవారు. 3 రోజుల్లో ఆగస్టు 15 రాబోతోంది. స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ పండుగ కోసం పిల్లలు అందరూ డాన్స్, గేమ్స్, స్కిట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సీత డాన్స్లోనూ, శివ స్కిట్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు స్కూల్ ఆవరణలో మైక్ సౌండ్, పాటల రిహార్సల్స్, నవ్వులు, కేరింతలతో నిండిపోయాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఉదయాన్నే సీత, శివ ఉత్సాహంగా లేచి రెడీ అయ్యారు. శివ తన అక్క సీతతో, అక్కా, ఈ రోజు మనకి స్కూల్ మధ్యాహ్నం వరకు ఉంటుంది కదా, అలానే మనం పాల్గొనే డాన్స్, స్కిట్లో మనకి ఫస్ట్ ప్రైజ్ రావాలి అని అంటాడు. అవును తమ్ముడు వస్తుంది అని అంటుంది సీత. బస్సు ఎక్కి స్కూల్కి చేరుకున్నారు. స్కూల్ మైదానం జాతీయ పతాకం రంగులతో అలంకరించబడి ఉంది. మొదట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తరువాత అందరూ జాతీయ గీతం పాడారు. తర్వాత టీచర్లు, కొంతమంది విద్యార్థులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్ వంటి మహనీయుల గురించి ప్రసంగించారు. ఆ తరువాత ప్రోగ్రాం మొదలు పెట్టారు. అన్నీ పూర్తయిన తరువాత కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చారు. శివకి స్కిట్లో ఫస్ట్ ప్రైజ్, సీతకి డాన్స్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా స్కూల్లో ఇచ్చిన మిక్సర్, లడ్డు ప్యాకెట్ను తీసుకుని, ఆ స్వీట్స్ తినకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చారు. వాళ్ళ అమ్మా నాన్నకు సంతోషంగా వచ్చిన ప్రైజెస్ చూపించారు. తరువాత స్వీట్స్ను వాళ్ళ అమ్మా నాన్నతో పంచుకుని తిన్నారు. ఈ కథ ద్వారా మీ చిన్ననాటి స్కూల్ రోజుల జ్ఞాపకాలు గుర్తు వచ్చాయా? మరి, మీ చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలలో మధురమైనది ఏది? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మధురమైన కథల కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.